హాయ్, దిస్ ఇస్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం విజయవాడ. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ భయం పట్టుకుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ మీనా మేడికొండ గారు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. యా, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మ్యామ్, ఫస్ట్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ఛార్జ్ అయిపోతుందేమో అని చెప్పేసి కొత్తగా అదొక భయం స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఏదో పేరుతో కూడా పిలుస్తారని చెప్పేసి విన్నాం, నోమోఫోబియా అని చెప్పేసి. అవును, దీని గురించి నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా. ఓకే. సో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ గా లేకపోవడం లేదా కనెక్టివిటీ లేకపోవడం, అంటే మీరు అన్నట్టు బ్యాటరీ తక్కువగా ఉండడం ఆర్ అవైలబుల్ గా లేకపోవడం ఆర్ నెట్వర్క్ లేకపోవడం, ఇలాంటి భయాలు ఉంటున్నట్టు మనం గమనిస్తున్నాం అన్నమాట. అంటే ఫోన్ కి అంత ఎడిక్ట్ అవటం వల్ల అలా అనిపిస్తుందా, లేక? అది కూడా ఒక కారణం. బట్ ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే ఆల్రెడీ ముందే వీళ్ళకి కొంచెం ఆందోళనపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఆర్ కొంతమందికి సోషల్ యాంగ్జైటీ ఉండొచ్చు. సో సోషల్ యాంగ్జైటీ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్ లో మనం వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకుండా ఫోన్ లో మనం కంఫర్ట్ వెతుక్కుంటుంటాం అన్నమాట. కొన్ని రకాల పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి. అంటే ఇది ఇలానే ఉండాలి, అలానే ఉండాలి. కొన్ని ఒబ్సెసివ్ ట్రైట్స్ అంటాం అన్నమాట మనం. అంటే ఇలానే ఉండాలి, ఇంత పర్సెంట్ తగ్గకూడదు, అలాంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటాయి కూడా. మీరు అన్నట్టు మొబైల్ ఎడిక్షన్స్, సోషల్ మీడియా ఎడిక్షన్స్. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్ళారు, దే కీప్ పోస్టింగ్ స్టోరీస్ బికాస్ వాళ్ళ కోసం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రెషర్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఫైన్ మ్యామ్. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్స్ కంటే ముందు ఫస్ట్ సింప్టమ్స్. ఎందుకంటే ఇలాంటివి కొంత గొప్ప అందరిలోనూ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్స్ వెళ్తాము. బట్ సిగ్నిఫికెంట్ ఎప్పుడు ఉంది, డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే యాంగ్జైటీ, అంటే ఫోన్ లేదనుకోండి దగ్గరలో, భయం, ఆందోళన లేదా చెమటలు పట్టేయడం లేదా ఊపిరందనట్టు అనిపించడం, కొన్ని సందర్భాల్లో గుండె ధర కానీ, కాళ్ళు చేతులు వణకడం కానీ, బాగా సివియర్ గా ఉన్నప్పుడు కోపం, చిరాకు పడిపోవడం, ఇట్లాంటివి ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. సో ట్రీట్మెంట్స్ ఎప్పుడు కూడా మెంటల్ హెల్త్ కండిషన్స్ కి మల్టీ డైమెన్షనల్ ఉంటాయండి. అంటే జ్వరం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ జ్వరంకి ఈ టాబ్లెట్ వేసుకో, లేదా ఈ టెస్ట్ చేసుకో, లేదా ఈ కోర్స్ వాడాలని చెప్పడానికి ఉంటుంది. బట్ మెంటల్ హెల్త్ కన్సర్న్స్ కి అట్లా కాదనమాట. సో మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ కూడా అవసరమైతే ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ లాంటివి లోపల ఉంటే కూడా బయటకు అట్లా ప్రెజెంట్ చేయొచ్చు. సో కొన్ని సందర్భాల్లో మెంటల్ హెల్త్ అసెస్మెంట్, మనం ఇందాక మాట్లాడుకున్న ఆల్రెడీ పర్సనాలిటీ కానీ లేదా సిమ్టమ్స్ కానీ లేదా ఇంకేమన్నా అట్లాంటివి అవన్నీ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఇందాక అనుకున్నాం కదా, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తక్కువ ఉన్న, లోన్లీనెస్ గా అనిపించిన, సో అలాంటి వాటికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం, సిబిటి. సో అది ఒక ఆప్షన్ అండి. ఇవన్నీ మోస్ట్లీ కౌన్సిలింగ్ సిచ్యువేషన్స్. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోజర్ థెరపీ, డీసెన్సిటైజేషన్ అంటాం. అంటే ఫోన్ లేకుండా ఉంచి అసలు వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు, ఎంతసేపు సింప్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అనేది మనం చూసి దాన్ని కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్తాం అనమాట. బట్ అది థెరపిస్ట్ గైడెన్స్ లోనే జరగడం అడ్వైజబుల్. ఇంట్లో అలాంటివి ట్రై చేసినప్పుడు ఏంటంటే సడన్ గా సింప్టమ్స్ అగ్రివేట్ అయితే మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. అందువల్ల కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అవి సాధారణంగా మనకు అందరికీ తెలిసేవే. డీప్ బ్రీతింగ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, నెంబర్స్ రివర్స్ లో కౌంట్ చేయడం కానీ, ఇంకొన్ని ప్రొఫెషనల్ గా చేసే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. వాటి వల్ల కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అండర్లైన్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని మనం మందులతో కవర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.